वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. మనం ప్రీవియస్ క్లాస్లో సా, సి, సే అంటే లాగా అని అర్థం వచ్చేటువంటి ఒక వీడియో చేశాను. అదే సా, సి అనేటువంటి వర్డ్స్‌కి కొద్దిగా, చిన్నగా, మాత్రమే అనే అర్థాలు కూడా ఉన్నాయి. వాటితో ఈరోజు మనం మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాము. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే చంద్రుడు లాంటి అంటే లాగా అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా, పువ్వు లాంటి మనసు, సింహం లాగా ధైర్యవంతుడు, దేవకన్యలాగా ఉంది, గాలిలా వేగంగా, ఇలాగా సా, సి అనేటువంటి వర్డ్స్ తోటే మనం వాక్యాలను నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు సా, సి అనేటువంటి వర్డ్‌తో కొద్దిగా, చిన్నగా, మాత్రమే అంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, పని, విషయానికి సంబంధించినటువంటి పరిమాణం, క్వాంటిటీ చాలా చిన్నది, కొద్దిగా అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తాము. ఆ మీనింగ్ వచ్చేలాగా మరి మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాము. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. ఓకే. అండ్ మన వీడియోస్కి హైప్ కూడా యాక్టివేట్ అయింది. సో మీరు హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అయ్యేలా చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఇక్కడ నియమం ఏంటి, రూల్స్ ఏంటి? చోటా సా ఘర్, చిన్న ఇల్లు అంటే ఏంటి, చోటా ఘర్. ఆ చిన్న అనే దానికి కొంచెం స్ట్రెస్ ఇచ్చి ఇల్లు చాలా చిన్నది అని చెప్పడానికి చోటా సా, ఘర్ అనేది మెస్కులైన్ కాబట్టి చోటా సా ఘర్. చిన్న పని, చోటా సా కామ్. సి ఎక్కడ ఉపయోగించాలి? మీరు ఎప్పుడైతే స్త్రీలింగ శబ్దాల గురించి మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఛోటీ సీ బాత్, ఛోటీ సీ గలితీ, చిన్న తప్పు, చిన్న తప్పు, చిన్న తప్పు మాత్రమే అనే మీనింగ్ కూడా రావచ్చు. సో ఇది చిన్న పని మాత్రమే. యహ ఛోటా సా కామ్ హై. సో ఇక్కడ మాత్రమే అనేటువంటి వర్డ్ లేకపోయినప్పటికీ దాన్ని మనం చోటా సా అన్నాం కదా, సో దాని మీనింగ్ అందులోనే వస్తుంది. సో ఇక్కడ సా అంటే మాత్రమే, చిన్న అనే భావాన్ని ఇస్తుంది. ఇది చిన్న విషయం మాత్రమే. యహ చోటీ సీ బాత్ హై. ఇది చిన్న విషయం మాత్రమే, అంటే బాత్ అనేది ఫెమినైన్ కాబట్టి వర్డ్ చోటీ సీ బాత్ హై. ఓకే. సో బాత్ స్త్రీలింగం కాబట్టి సి వచ్చింది. నాకు కొంచెం నీళ్లు ఇవ్వండి. ముజే థోడా సా పానీ దో. థోడా పానీ దో, ఎస్ కొంచెం నీళ్ళు ఇవ్వండి. ఓకే, థోడా సా, ఓకేనా, దాంట్లో పరిమాణం కరెక్ట్గా ఇంకా తక్కువ అని మీరు స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఓకే. సో ఇలా మనం కొన్ని వాక్యాలు నేర్చుకుందాము. ఎక్కడైతే చోటా సా వచ్చిందో సో అది పుల్లింగ శబ్దం అని గుర్తుంచుకోండి. అండ్ సి వచ్చిందో మనం మాట్లాడేటువంటి విషయము స్త్రీలింగ శబ్దము అని గుర్తుంచుకోండి. ఓకేనా? నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండండి. ఇది చిన్న పని, చిన్న పని మాత్రమే. యహ ఛోటా సా కామ్ హై. యహ ఛోటా సా కామ్ హై. చిన్న చిన్న వాక్యాలే, మరి గట్టిగా చెప్పండి. ఇది చిన్న ఇల్లు. యహ ఛోటా సా ఘర్ హై. యహ ఛోటా సా ఘర్ హై. ఇది చిన్న ఇల్లు. ఇది చిన్న గది. యహ ఛోటా సా కమరా హై. యహ ఛోటా సా కమరా హై.
ఇది చిన్న గది. ఇది చిన్న గ్రామం. यह छोटा सा गांव है. यह छोटा सा गांव है. ఇది చిన్న గ్రామం. छोटा गांव చిన్న గ్రామం. छोटा सा गांव है. ఓకేనా, అంటే కంపేర్ టు రిమైనింగ్ విలేజెస్ తో దీని యొక్క పరిమాణం చిన్నది అని చెప్తున్నాం మనం. ఇది చిన్న బ్యాగ్. यह छोटा सा बैग है. ఇది చిన్న చెట్టు. यह छोटा सा पेड़ है. చిన్న పిల్లవాడు. छोटा सा बच्चा है. ఓకే, छोटा सा बच्चा है. చిన్న పిల్లవాడు. ఓకే, ఇది చిన్న బహుమతి. यह छोटा सा उपहार है. यह छोटा सा उपहार है. ఇది చిన్న బహుమతి. ఇది చిన్న కల. यह छोटा सा सपना है. यह छोटा सा सपना है. ఇది చిన్న కల. ఓన్లీ చోటా అనే కాకుండా ముందు ముందు ఇంకా థోడా అనేటువంటివి ఓకేనా, డిఫరెంట్ వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. ఇది చిన్న మొబైల్. యహ ఛోటా సా మొబైల్ హై. ఇది చిన్న విషయం మాత్రమే. యహ ఛోటీ సీ బాత్ హై. యహ ఛోటీ సీ బాత్ హై. ఇది చిన్న విషయం మాత్రమే. ఇది చిన్న తప్పు. यह छोटी सी गलती है. यह छोटी सी गलती है. ఇది చిన్న కథ. यह छोटी सी कहानी है. यह छोटी सी कहानी है. ఇది చిన్న కథ. ఇది చిన్న పుస్తకం. यह छोटी सी किताब है. यह छोटी सी किताब है. ఇది చిన్న పుస్తకం. చిన్న పాప. यह छोटी सी बच्ची है. ఈమె ఓకేనా, దిస్ తీసేయండి లేకపోతే ఇంగ్లీష్ ఓకేనా. यह छोटी सी बच्ची है. ఈమె చిన్న పాప. ఇది కాకుండా ఈమె అని పెట్టండి ఓకేనా, వస్తువు కాదు కదా. ఇది చిన్న తాళం చెవి. यह छोटी सी चाबी है. यह छोटी सी चाबी है. ఇది చిన్న తాళం చెవి. ఇది చిన్న దుకాణం. यह छोटी सी दुकान है. यह छोटी सी दुकान है. ఇది చిన్న దుకాణం. చిన్న సీసా. छोटी सी बोतल है. छोटी सी बोतल है. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను కదా, సి వచ్చింది అంటే అది స్త్రీలింగ శబ్దం అయి ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది చిన్న కిటికీ. यह छोटी सी खिड़की है. यह छोटी सी खिड़की है. ఇది చిన్న కిటికీ. ఇది చిన్న పిల్లి. यह छोटी सी बिल्ली है. यह छोटी सी बिल्ली है. ఇది చిన్న పిల్లి. నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు. मुझे थोड़ा सा पानी दो. मुझे थोड़ा सा पानी दो. కొంచెం నీళ్ళు ఇవ్వు. కొంచెం పాలు తీసుకురా. थोड़ा सा दूध लाओ. थोड़ा सा दूध లావో. కొంచెం పాలు తీసుకురా. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. కొంచెం వేచి ఉండండి. थोड़ा सा इंतजार कीजिए. थोड़ा सा इंतजार कीजिए. కొంచెం సమయం సేపు వేచి ఉండండి. కొంచెం భోజనం మిగిలి ఉంది. थोड़ा सा खाना बचा है. थोड़ा सा खाना बचा है.
కొంచెం భోజనం మిగిలి ఉంది. కొంచెం ఉప్పు వెయ్యి. थोड़ा सा नमक डालो. थोड़ा सा नमक डालो. కొంచెం ఉప్పు వెయ్యి. కొంచెం విశ్రాంతి తీసుకో. थोड़ा सा आराम करो. थोड़ा सा आराम करो. కొంచెం విశ్రాంతి తీసుకో. కొంచెం ఆలోచించండి. थोड़ा सा सोचिए. थोड़ा सा सोचिए. ఆలోచించండి. కొంచెం రాయండి. थोड़ा सा लिखिए. थोड़ा सा लिखिए. కొంచెం తిను. थोड़ा सा खाओ. थोड़ा सा खाओ. కొంచెం మాట్లాడు. थोड़ा सा बोलो. थोड़ा सा बोलो. కొంచెం మాట్లాడు. కొంచెం టీ ఇవ్వు. थोड़ी सी चाय दो. ఎందుకని చాయ్ అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి थोड़ी सी చాయ్ దో. కొంచెం టీ ఇవ్వు. కొంచెం చక్కెర వెయ్యి. थोड़ी सी चीनी डालो. కొంచెం సహాయం చెయ్యి. నాతో పాటు ఓరల్ చెప్పండి. थोड़ी सी मदद करो. थोड़ी सी मदद करो. కొంచెం సహాయం చెయ్యి. కొంచెం స్థలం ఇవ్వు. थोड़ी सी जगह दो. थोड़ी सी जगह दो. కొంచెం స్థలం ఇవ్వు. కొంచెం కాఫీ ఇవ్వు. थोड़ी सी कॉफी दो. थोड़ी सी कॉफी दो. కొంచెం కాఫీ ఇవ్వు. కొంచెం సేపు ఆగు. थोड़ी सी देर रुको. देर ఓకేనా సమయము వైల్. కొంచెం గాలి వస్తుంది. थोड़ी सी हवा आ रही है. थोड़ी सी हवा आ रही है. కొంచెం గాలి వస్తుంది. కొద్దిగా వర్షం పడింది. थोड़ी सी बारिश हुई. थोड़ी सी बारिश हुई. కొద్దిగా వర్షం పడింది. కొంచెం ఇబ్బంది ఉంది. थोड़ी सी परेशानी है. थोड़ी सी परेशानी है. కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం ఆశ ఉంది. थोड़ी सी उम्मीद है. ఓకే చాలా చిన్న ఆశ ఉంది దాని మీద పని మీద. थोड़ी सी उम्मीद है. కొంచెం సమయం ఇవ్వు. बस थोड़ा सा समय दो. बस थोड़ा सा समय दो. కొంచెం సమయం ఇవ్వు. ఇంకా కొంచెం పని మాత్రమే మిగిలి ఉంది. बस थोड़ा सा काम बाकी है. बस थोड़ा सा काम బాకీ హై. ఇంకా కొంచెం పని మాత్రమే మిగిలి ఉంది. ఇంకా కొంచెం దూరమే ఉంది. బస్ थोड़ी सी दूरी है. బస్ थोड़ी सी दूरी है. ఇంకా కొంచెం దూరమే ఉంది. ఇంకా కొంచెం కష్టపడండి. బస్ थोड़ी सी मेहनत करो. बस थोड़ी सी मेहनत करो. ఇంకా కొంచెం కష్టపడండి తో కీజియే అని మార్చండి. ఒక చిన్న ప్రశ్న ఉంది. एक छोटा सा सवाल है. एक छोटा सा सवाल है. ఒక చిన్న కోరిక ఉంది.
एक छोटी सी इच्छा है ఏక్ ఛోటీ సీ ఇచ్చా హై ఒక చిన్న కోరిక ఉంది ఒక చిన్న సూచన ఉంది ఏక్ ఛోటా సా సుఝావ్ హై ఏక్ ఛోటా సా సుఝావ్ హై ఒక చిన్న సూచన ఉంది ఒక చిన్న సమస్య ఉంది ఏక్ ఛోటీ సీ సమస్య హై एक छोटी सी సమస్య హై ఒక చిన్న సమస్య ఉంది అండ్ ఒక చిన్న అభ్యర్థన ఉంది రిక్వెస్ట్ ఉంది एक छोटा सा अनुरोध है आपसे आपसे एक छोटा सा अनुरोध है మీకు మీతో ఒక చిన్న అభ్యర్థన ఉంది ఓకే क्या है వీడియో లైక్ కీజిए అండ్ విచిత్రంగా అనిపిస్తుంది అజీబ్ సా లగ్ రహా హై అజీబ్ సా లగ్ రహా హై విచిత్రంగా అనిపిస్తుంది అచ్చా సా ఘర్ చాహియే మంచి ఇల్లు కావాలి అచ్చా ఘర్ చాహియే అచ్చా సా ఘర్ చాహియే సో దానిని మీరు బాగా నొక్కి చెప్తున్నారు మంచి ఇల్లు కావాలి అనేసి ఓకే ఇలా సా సి ఓకేనా లాగా వంటి వలె కాకుండా ఏదైనా ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని చిన్నగా కొద్దిగా మాత్రమే అని చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాము ఓకేనా సో వీడియో లైక్ చేసి చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ